ఓం నారాయణ ఆది నారాయణ. ఓం నారాయణ ఆది నారాయణ ఛానల్ను ఆదరిస్తున్న గురు బంధువులకు స్వాగతం, సుస్వాగతం. ఓం నారాయణ ఆది నారాయణ. ఓం శ్రీ భగవాన్ వెంకయ్య స్వామినే నమః. ఆశ్రిత జనరక్షకుడు, దేనజన బాంధవుడు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి పాద పద్మములకు నా ప్రణామములు. సమస్త సగుణ రూప నిర్గుణ రూప గురుదేవుల పాద పద్మములకు నా నమస్సుమాంజలి. శ్రీరామనవమి శ్రీ గురు సిద్ధారూఢ స్వామివారి జయంతి సందర్భంగా వారి స్మరణ. కర్ణాటక బేదర్కోటలో ఉన్న శ్రీ గురు శాంతప్ప దేవమల్లమ్మ అను పుణ్య దంపతులు శివభక్తులు. నిత్యం శ్రద్ధాభక్తులతో శివపురాణం శ్రవణం చేసేవారు. ఒకసారి గురు శాంతప్ప గారికి ఒక దివ్య స్వప్నం వచ్చింది. వెండి కొండ మీద నుంచి ఈశ్వరుడు దిగి వచ్చి అతని హృదయంలో కలిసిపోయినట్లుగా మరియు ఒక దివ్యవాణి ఇలా వినవచ్చింది: గురు శాంతప్ప, నీ సద్భక్తికి మెచ్చి నీకు పుత్రునిగా జన్మిస్తాను అని. అదే టైంలో వారి భార్యకు దేవమల్లమ్మకు కూడా పార్వతీదేవి ఆమె ఒడిలో ఒక వెలుగు ముద్దను ఉంచి నీ గర్భాన్ని జన్మిస్తాను అని చెప్పినట్లుగా స్వప్నం వచ్చింది. కొంతకాలానికి ఆమె గర్భవతి అయింది. ఆమె కాలాన్ని అంతా ధ్యానం, పూజ, పంచాక్షరి మంత్ర జపములతో గడపసాగింది. ఆమెకు ఆధ్యాత్మిక విషయాల మీద శ్రద్ధ ఎక్కువ కాసాగింది. 1836 దుర్ముఖి నామ సంవత్సరం శ్రీరామనవమి గోధూళి సమయాన కర్కాటక లగ్నం ఒక శుభ నక్షత్రాన ఒక మగ శిశువు జన్మించారు. వారికి సిద్ధుడు అని నామకరణం చేశారు. వారు వారి తల్లిదండ్రులకు 3వ సంతానం. వీరు బాల్యంలోనే తల్లిదండ్రులతో కలిసి శివపురాణం శ్రవణానికి వెళుతూ ఉండేవారు. అలా వెళ్తూ ఉన్నప్పుడు గురువు గారు ఒకసారి శివ జీవైక్యం గురించి చెప్తూ ఉంటే విన్నంత మాత్రానే సమాధి స్థితిలోకి వెళ్ళిపోయారు. వీరు విద్యాభ్యాసం కోసం బడిలో చేర్చినప్పుడు మొదటి రోజే ఓంకారమునకు అర్థం గురువు గారికి వివరించారు. పంచాక్షరి మంత్రం యొక్క ఔచిత్యం మరియు అర్థం గురువు గారికి వివరించారు. వీరు బాల్యంలోనే చేసిన లీల ఇది ఒకటి. ఒకసారి సంక్రాంతికి సిద్ధులు నువ్వులు బెల్లం పెడతానని పిల్లలందరినీ ఇంటికి పిలుచుకొని వచ్చారు. ఉట్టి మీద ఉన్న నువ్వుల కుండను పంచాక్షరి చదువుతూ కర్రతో ఒక దెబ్బ వేశారు. కొండ పగిలి నువ్వులన్నీ కింద పడిపోయాయి. నువ్వులు బెల్లం అందరికీ పంచిపెట్టారు. ఎంతమందికి పంచిపెట్టినా ఆ నువ్వులు తరగనే లేదు. ఆ నువ్వుల రాశి తరగలేదు. అది చూసి వీరు శివుని అవతారమని అందరూ నమస్కరించుకున్నారు. వీరు గురువు అన్వేషణకు సన్యాస దీక్ష తీసుకోవటానికి బయలుదేరేటప్పుడు వీరి వయసు 9 సంవత్సరములు. వీరికి ఆ పరమశివుడే సర్పరూపంలో వచ్చి కాటు వేసి తిరిగి ఆ పరమశివుడే జంగమ వేషములో వచ్చి విషమును ఉపసంహరింపచేసి సన్యాస దీక్షను ఇచ్చారు. ఆ క్రమంలో హైదరాబాదు చేరారు. గోల్కొండ వద్ద ఉన్న గృహలో ధ్యానస్తులై కూర్చున్నారు. అక్కడ దక్షిణ దిక్కుగా ప్రయాణించమని సద్గురు ప్రయాణిస్తే సద్గురు దర్శనం అవుతుందని ధ్యానములో సూచన వచ్చింది. వారు అదే విధంగా శ్రీశైలం చేరారు. అక్కడ సూర్య సింహాసన మఠంలో స్వామివారిని దర్శనం చేసుకున్నారు. ఆ స్వాముల వారు సద్గురు కృప పొందడానికి మార్గం ఏమిటని సిద్ధుణ్ణి అడగగా శ్రీ సిద్ధారూఢ స్వామి వారు చెప్పిన తత్వవచనంలో ఆ స్వామివారిని ముగ్ధుల్ని చేశాయి. ఇతను సాక్షాత్ శంకరుడే అని నిశ్చయించుకొని సిద్ధునితో ఇలా అన్నారు: బాలక, నీకు త్వరలో సద్గురువు లభిస్తారు. వారి నుంచి జ్ఞానాన్ని పొంది జగద్గురువై సర్వజనులలో జ్ఞానజ్యోతిని వెలిగించు. నీ కీర్తి నలుదిక్కులా వ్యాపించును అని ఆశీర్వదించి పంపారు. అక్కడ నుండి 3 రోజులు నిద్రాహారాలు మాని ఏకాగ్రమైన మనసుతో గురుస్మరణ గావించి గుడగంటి అనే పట్టణంలో ప్రఖ్యాతిగాంచిన శ్రీ గజదండ మహాస్వామి వారిని కలుసుకున్నారు. అయితే గురువు గారు ఇతన్ని అర్హతను పరీక్షించాలని ఇతన్ని చాలా రోజులు హీన సేవలోనే ఉంచారు. మఠ ప్రాంగణం అంతా శుభ్రం చేయడం, పేడ ఎత్తడం, అంట్లు తోమడం వంటి సేవలన్నీ సంతోషంగా చేసేవారు. ఇలా 12 సంవత్సరములు గురు సేవలో నిమగ్నమయ్యారు. అప్పుడు వీరి సేవా నిరతని గుర్తించి ఇతను విద్యకు అర్హుడే అని గజదండ స్వాముల వారు వీరికి శాస్త్ర అధ్యయనమునకు అనుమతించారు. అదేవిధంగా వీరు శాస్త్ర అధ్యయనంలో ఉండగా ఒకసారి సురపురపు స్థాన పండితుడైన సుబ్బయ్య శాస్త్రి గజదండ స్వాముల వారిని అవమానించే ఉద్దేశంతో వచ్చారు. అతను అడిగిన శాస్త్ర సంబంధిత ప్రశ్నలకు గురువు గారి అనుమతితో సిద్ధారూఢ స్వామి వారు వేదపరంగా, శాస్త్రపరంగా మరియు తత్వపరంగా సమాధానం చెప్పారు. దానితో సుబ్బయ్య శాస్త్రి గజదండ గురువులకు క్షమాపణ చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోయారు.
ఈ సంఘటన జరిగిన తర్వాత శ్రీ సిద్ధారూఢ స్వామి ఈ సంఘటన జరిగే నాటికి శ్రీ గురు సిద్ధారూఢ స్వామి వారి వయస్సు 20 సంవత్సరములు ఉంటాయి. వయస్సుకు మించిన విద్వత్తుకు మించిన అనుభవం గురువు గారికి ఆశ్చర్యచకితుల్ని చేసింది. గజదండ స్వాముల వారికి ఆశ్చర్యచకితుల్ని చేశాయి. నిజానికి వారు ఎక్కడా విద్య అభ్యసించలేదు. ఆ జన్మ సిద్ధులు. గురువుగారు వీరికి శాస్త్రోక్త విధిపూర్వకంగా అవధూత ఆశ్రమాన్ని ఇచ్చి సిద్ధారూఢ భారతి అనే ఆశ్రమ నామాన్ని ప్రసాదించారు. అక్కడ నుండి గురువుగారు అనుమతితో ప్రజలలో భక్తిభావం కలిగించుటకు, అర్హత కలిగిన వారికి తత్వబోధ కావించుటకు దేశ సంచారమునకు బయలుదేరారు. వారి సంచారంలో అనేక క్షేత్రములు సందర్శిస్తూ, అనేక ఋషిపుంగవులను దర్శిస్తూ, అర్హులకు తత్వబోధ గావిస్తూ, దేశమంతా సంచారం గావిస్తూ గరగ గ్రామానికి వచ్చారు. అక్కడ ఉన్న మడివాళ స్వామివారు దిగంబరులు, అంధులు. వారి దగ్గర కొన్నాళ్ళు ఉన్నారు. అక్కడ నుంచి 1876-77 ప్రాంతానికి హుబ్లీ చేరారు. అప్పటికి వారి వయసు 40 సంవత్సరములు. హుబ్లీ నగరం సుమారు 52 సంవత్సరములు శ్రీ స్వామివారి పాదస్పర్శను పొందిన పుణ్యక్షేత్రం. అక్కడే వారి సమాధి కూడా ఉంది. అక్కడ ఎందరో భక్తుల్ని అనుగ్రహించారు. వారి శిష్య పరమాణువు గురప్ప స్వామి. వీరినే గురునాథారూఢులు అంటారు. వీరికి శ్రీ సిద్ధారూఢ స్వామి వారు సర్వశక్తులు ప్రసాదించి మఠానికి ఉత్తరాధికారిని చేశారు. ఓం నారాయణ. ఆది నారాయణ.